బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎపిక్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లతో రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్సలెంట్ జోరును చూపెడుతూ ఉంది. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 84.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రేంజ్ లో కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపగా 5వ రోజు శనివారం వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 5వ రోజు అటు ఇటుగా 18 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే గ్రాస్ మరికాస్త పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి 103 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 130 కోట్ల నుండి 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే దిశగా దూసుకుపోతూ ఉంది. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఫాస్టెస్ట్ కలెక్షన్ల రికార్డులను నమోదు చేస్తూ కెరీర్ బెస్ట్ రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఈ నెలాఖరి వరకు పరుగును ఇలాగే స్టడీగా కొనసాగించే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ హిస్టరీలో అలాగే సంక్రాంతి సీజన్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను అందుకునే దిశగా సినిమా పరుగును కొనసాగిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 5 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.